వెల్కమ్ టు గివ్ లాగ్స్. ఈరోజు వచ్చేసి మన రైడ్ వచ్చేసి యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నేను. ఇది విత్ ట్యూబ్ ఇచ్చాడు కంపెనీ నుంచి హిమాలయన్ 450కి స్టార్టింగ్లో. సో నేను దాంట్లో పంచర్ సీలెంట్ అనేది ఫిల్ చేసిన తర్వాత రైడ్ చేద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. కానీ పంచర్ సీలెంట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తూ ఉన్నా నేను. సో ఫైనల్లీ నేను ఆన్లైన్లో చూస్తే ఏంటంటే ఒక 1 వీక్ పడుతుంది అది పంచర్ సీలెంట్ ఆర్డర్ చేస్తే రావడానికి కూడా. సో అందుకే ఏం చేశానంటే ఇక్కడ బల్కంపేట్లో ఒక స్టోర్ ఉంది, అక్కడ వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు అంటే అక్కడికి వెళ్తున్నా. సో ఈరోజు మన రైడ్ వచ్చేసి పంచర్ సీలెంట్ అనేది ఫిల్ చేయించుకొని రావడం ఈరోజు. సో పంచర్ సీలెంట్స్ ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ రైడ్స్కి ప్లాన్ చేద్దాం. సో మనమైతే వచ్చేసి ఎంవి టైర్ వరల్డ్ అని బల్కంపేట్లో వచ్చినాను. సో మన బైక్ వచ్చేసి ట్యూబ్లెస్ అది పంచర్ సీలెంట్ అనేది వేయిద్దామని లిక్విడ్. సో ఇక్కడ రవి అని ఉన్నాడు, ఈయన టెక్నీషియన్ కమ్ ఓనర్. సో ఇదే అన్నమాట పంచర్ సీలెంట్ బైక్లో వేసేది. సో మన బైక్లో 2 టైర్స్లలో పంచర్ సీలెంట్ వేయిద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇది ఒకసారి బెడ్ చేస్తే ఇక్కడ వరకు ఓకే 250 ml నుంచి 250 ml. దీంతో మనం ఇక్కడ వరకు ఫుల్ వేసి మళ్ళీ దాంట్లో 100 ml. ఓకే, అది మొత్తం సిలిండర్ వచ్చేసి 300 ml. సో ఈ లిక్విడ్ అనేది ఫస్ట్ ఎయిర్ మొత్తం తీసేసి దాని తర్వాత లిక్విడ్ అనేది దాంట్లో పంప్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ వీల్కి ఒక 350 ml అట. సో అది పంప్ చేసిన తర్వాత మళ్ళీ నైట్రోజన్ అనేది ఫిల్ చేస్తే ఇంకా మనము ఎప్పుడైనా కానీ ఏదైనా నేల్ కానీ ఏదైనా ముళ్ళు రాళ్ళు ఏదైనా గుచ్చుకొని పంచర్ అయితే అది మనం తీసేయగానే దాని ప్లేస్లో ఈ లిక్విడ్ అనేది వచ్చేసి హార్డ్ అయిపోతుంది అన్నమాట. సో నో నీడ్ ఆఫ్ పంచర్ అదంతా ఏం అవసరం ఉండదు తర్వాత. సో ఈ లిక్విడ్ అనేది వేస్తే ఇంకా మనకు లాంగ్ జర్నీలో కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది. సో ఇది విత్ ట్యూబ్ కాబట్టి చేయిస్తున్నాము. ట్యూబ్లెస్కి కూడా ఈ లిక్విడ్ అనేది పెట్టడం జరుగుతుందంట. సో చూద్దాం. అది 500 ml లిక్విడ్ వెనుక టైర్లో వెళ్ళాలంటే కొంచెం కష్టమైన పని అది. సో ఏదో రకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అది డైరెక్ట్ పంప్ అందులోకి వెళ్ళే అవకాశం లేదనమాట. సో అందుకే దాన్ని ఎక్స్టెండెడ్ వాళ్ళు అది పెట్టి చేసిరు కానీ వెళ్ళడం లేదు లోపల. సో ఇది వచ్చేసి పంప్ ఏదైతే చేస్తుర్రో అది ఎంత పంప్ చేసినా కానీ ప్రెషర్ సరిపోతలేదు. సో అందుకే ఏంటంటే రియర్ వీల్ ఒకటి రిమూవ్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అందుకే రియర్ వీల్ తీస్తున్నాడు.
ఫైనల్లీ మనం వచ్చేసి మన బైక్లో పంచర్ సీలెంట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే కాన్ఫిడెంట్, మనం కొంచెం లాంగ్ రైడ్స్ చేసినా కానీ పంచర్ అయినా కానీ దీనికి కష్టపడతామనే ఇది లేకుండా కాన్ఫిడెంట్గా రైడ్ చేయొచ్చు. సో నేను ఇంకా నెక్స్ట్ రైడ్స్ అనేది ప్లాన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. టిల్ దెన్ బాయ్.